నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే నేను సున్నుండల రెసిపీతో మీ ముందుకొచ్చానండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా టేస్ట్ కూడా బావుంటాయండి. ప్రా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ వలన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఛానల్‌ని ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పల్లీలు వేపించుకుంటున్నాను. మంచిగా రోస్ట్‌గా వేపించుకోవాలండి. తర్వాత జీడిపప్పులు కూడా అంతేనండి. చక్కగా మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేపించుకోవాలి. ఈ 2 పక్కన పెట్టుకొని బాదం పప్పులు కూడా సెపరేట్‌గా వేపించుకోవాలండి. అన్నీ వీటికయ్యే సెపరేట్‌గా వేపించుకోవాలి. బాదం పప్పులు కూడా అంతేనండి. రోస్ట్ చేసుకోవాలి. సున్నుండల పిండి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా అంటే నాకైతే ఇంటి దగ్గర నుంచి వచ్చిద్దండి. అందుకనే నేను చూపించలేకపోయాను. మామూలుగా మాకు పండుతాయన్నమాట మినుములు. అందుకని ఇంటి దగ్గర నుంచి అమ్మ చేసి పంపిస్తదన్నమాట. ఆ పిండి అవైలబుల్‌గా లేనాళ్ళైతే మామూలుగా గుళ్ళుంటాయి కదండీ! గుళ్ళ మినపప్పు క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలాగే రోస్ట్ చేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుళ్ళ పప్పుని ఇంకా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మరీ మెత్తగా వద్దండి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి పిండి నాకైతే ఇది ఇంటి దగ్గర నుంచి వచ్చిన పిండి. నేనైతే అది చూపిస్తున్నాను గదా! దాంట్లో 2 అయిందండి. 2 నేనైతే లోటా అంటాను దాన్ని. దానితోటి తీసుకున్నాననమాట. 2 తీసుకున్నాను. ఇప్పుడు 2 తీసుకున్నాను గదా! బెల్లం వచ్చి చూడండి ఇప్పుడు ఒకటి ఫుల్‌గా వేశాను. పిండి మాత్రం కొంచెం బరకగానే ఉండాలండి. ఇప్పుడు చూడండి బెల్లం చూపిస్తున్నాను. ఒకటి ఫుల్లుగా వేసేసానండి. ఇంకోటొచ్చేమో అంటే 3/4 అండి. చూడండి కొంచెం గ్యాప్ ఉంది. అంత వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ అయితే. ఇప్పుడు ఇవి డ్రైగా వేయించి పెట్టుకున్నాం కదా! అవన్నీ బరకగా మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ పల్లీలు నేను పొట్టు తీయలేదు గదా! పల్లీలు పొట్టు తీసుకుంటున్నానండి. యాలకులేస్తే కమ్మని వాసనొస్తాయన్నమాట. యాలకులు కూడా వేసుకుంటే సున్నుండలనేవి మంచి వాసనొస్తది. డైజెషన్‌కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టుకుంటే మంచిది కదా! తల్లులు అలాగే ఆలోచిస్తారు కదా! సున్నుండలంటేనే ఎంతో హెల్తీ అండి. చాలా హెల్తీ ఫుడ్. ప్రతిరోజు ఒక ఇవ్వొచ్చండి పిల్లలకి. నేనైతే ఇస్తాను. సమ్మర్‌లో ఇంకా ఇలాంటివి తింటే మంచిదండి నా అభిప్రాయం. ఆయిల్‌వి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి. మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం అన్నీ బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకుంటే ఏమవుతదంటే నోటికి చుట్టుకుంటాయండి. కొంచెం పిండి గూడా బరకగా వేసుకోండి. మరీ మెత్తగా వేసుకోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇదేమో వచ్చి పల్లీలండి. పల్లీలు గూడా బరకగానే పట్టుకున్నానండి. ఇప్పుడొచ్చి జీడిపప్పులు. ఇవి అన్నీ ఏయైనా బరకగానే పెట్టానండి. మెత్తగా పడితే అంతా పళ్ళకది చుట్టుకొని పోయి తినాలనిపించదండి పిల్లలకి. ఇప్పుడు బాదం పట్టుకుంటున్నాను. అన్నీ పట్టుకొని వేసి ఫస్ట్ మంచిగా కలపాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో అయితే తీయటం ఎలాగో నిలువుగా వచ్చేసిందనుకుంటానండి. చూసుకోలేదు నేను. బాగా మిక్స్ చేస్తున్నాను. సగం సగం కనపడుతుంది గదా! ఏమి అనుకోవద్దండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం అనేది గడ్డలున్నాయి కదా! ఏం కాదు. గడ్డలు మళ్ళీ మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలండి. అప్పుడు మిక్సీ పట్టినాక చూడండి కలరు ఎంత మంచి కలరొచ్చిద్దో. ఇదిగోనండి మిక్సీ పట్టుకుంటున్నాను. జార్‌లో పోస్తున్నాను. ఒక్కసారి మిక్సీ ఏసిన తర్వాత చూడండి కలర్ ఎంత చేంజ్ అవుతుందో అదిగో చూడండి. కలర్ మంచిగా అయ్యింది. సున్నుండల కలర్ వచ్చేసింది. ఇంక మొత్తం అలాగే కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత చూడండి కలర్ అసలెంత బావుందో చూడండి. నేను సమ్మర్‌లో అయితే ఇలాంటివే పెడతానండి. సున్నుండలు, పప్పు చెక్క అలాంటివే పెడతాను పిల్లలకి ఎక్కువగా.
ఆయిల్ ఫుడ్ అనేది చాలా వరకు నేను ఈ సమ్మర్ ఇవ్వనండి. అవాయిడ్ చేస్తాను. ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా అనేసి. ఇంక ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇప్పుడు ఇది నెయ్యి అండి ఇది. ప్యూర్ ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట. నేను ఇంట్లో చేశాను. ఆ నెయ్యి పోస్తున్నాను. ఇప్పుడు ఎంత పోసానంటే నేను తీసుకున్నాను కదండీ ఒక లోట. దాంట్లో హాఫ్ పోసాను. అంటే మనం 2 లోటాల పిండేసుకున్నాం కదా! 2 లోటాల పిండికి హాఫ్ హాఫ్ లోట హ్మ్, నెయ్యయితే పట్టిద్దండి. ఇలా వేస్తే నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. ఉండలు చక్కగా వచ్చాయి. నీట్‌గా వచ్చాయి ఉండలు. ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. ఇంక మిక్సీతో ఏమి పని లేదండి. మంచిగా ఇలా మిక్స్ మీ చేత్తోనే కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా కలుపుకొని ఉండలు చుట్టుకోవడమేనండి. చూడండి అసలు కలర్ చూడండి అసలు ఎంత బావుందో. చాలా బాగా కుదిరాయండి. అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగున్నాయన్నమాట. మీరొకసారి ఇలా ట్రై చేయండి. మీరెలా చేసుకుంటారనేదైతే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను ఇంకొక పల్లీలు అవన్నీ ఏమి వేయకుండా కూడా చేస్తానండి. అలా ఒకసారి చేస్తాను. ఇలా ఒకసారి చేస్తాను. టేస్ట్ కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది గదా! హ్మ్. పిల్లలకి నచ్చుతది అట్లయితే. సమ్మర్ అనేసి నేను ఆహ్, నూగులు వేయలేదండి. లేదంటే నూగులు గూడా వేస్తాను. సమ్మర్ నూగులు అవాయిడ్ చేయడమే మంచిదండి. హీట్ వస్తదనమాట బాడీ అనేది. అందుకని వేయలేదండి. లేదంటే అవి కూడా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసేస్తే సూపర్ ఉంటాయండి. ఆ స్మెల్ చాలా బావుంటాయి. ఇలా అన్నీ ఉండలు జుట్టేసుకున్నానండి. ఫస్ట్‌లో పిక్స్ యాడ్ చేశాను గదా! అలా వచ్చాయన్నమాట. థంబ్‌నెయిల్ గూడా చూసారు గదా! అన్నీ అలా చేసుకున్నానండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ వలన నాకెంతో ఎనర్జీ గూడా వస్తదండి. ఇంకా మరిన్ని వీడియోలని, మరిన్ని రెసిపీస్‌ని మీకు చూపించాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి. నాకు నచ్చితే నా ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అంతేనండి అయిపోయింది సున్నుండలు చేయడం అనేది. నమస్కారం అండి. హరే శ్రీనివాస. బాయ్.